అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 6వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. అడుగుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనమందు అడుగుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అడుగుడి, అడగవలసినది మన యొక్క బాధ్యత. మానక అడుగుచున్నప్పుడు ఆలస్యమైనను మనము నిశ్చయంగా ప్రభు వద్ద నుండి జవాబును పొందుకుందుము. కనికరమును జాలియుగల దేవుడు మన యొక్క ప్రతి ఒక్క విన్నపమునకును ప్రార్థనకును చెవియొగ్గి ఆయన యొక్క కృప చొప్పున మనలను కనికరించును. అనేకులు ఏమని తలంచుచున్నారు, మనకు ఏమి కావలను అనుట ఆయన ఎరిగి కదా. ఆయనే స్వయంగా ఎందుకని ఇవ్వకూడదు, అడిగే పొందుకొను వలన అని వాదించెదరు. అయితే ప్రభు వాస్తమునకు అడిగి పొందుకొనున్నట్లుగానే ఒక స్థితిని ఉంచి ఉన్నాడు. శిశువు ఏడ్చుచున్నప్పుడు అది పాలను అడుగుచున్నది అను సంగతిని ఆ తల్లి గ్రహించుచున్నది. అది మానక ఏడ్చుచున్నప్పుడే అట్టి ఏడుపును ఆమె వల్ల తట్టుకోలేకపోవును. అదే విధముగా ప్రభువు కూడా మన యొక్క కన్నీళ్లకు కనికెరపడును. మన యొక్క కన్నీళ్లను చూడనట్లుగా ఆయన వెళ్ళిపోవుచున్నవాడు కాదు. ఏడ్చుచున్న శిశువే పాలు త్రాగును అని చెప్పబడుచున్నట్లు అడుగు ప్రతి వాడును పొందుకొనుచున్నాడు అనుట దేవుని యొక్క నీతిగా ఉన్నది. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ప్రభువు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. మనము దేనిని అడిగినను ఆయన చేయుటకు సంసిద్ధముగా ఉన్నాడు. అవును, మీరు ప్రార్థనలో వేటిని అడుగుచున్నారో వాటినంతటిని పొందుకొందురు అని నమ్ముడి. సొలొమోను తన యొక్క జ్ఞానము కొరకు ప్రభువు వద్ద అడిగాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. అవును, ఆయనకు జ్ఞానము అవసరమై ఉండేను. విస్తారమైన దేవుని ప్రజలను విచారించుటకును వారి యొక్క సమస్యలను తీర్చుటకును జ్ఞానము అవసరం. మన యొక్క ప్రభు అయితే జ్ఞానమునకు మూలాధారమై ఉన్నాడు. అందుచేతనే ప్రభు సొలొమోనుకు అమితమైన జ్ఞానమును అనుగ్రహించాడు. యాకోబు రాయిచున్నాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యేసు తన యొక్క సమీపమునకు వచ్చుచున్నాడని విన్న వెంటనే బర్తిమేయు అను గుడ్డివాడు ప్రభువు తట్టున గొప్ప శబ్దంతో కేకపెట్టాను, ప్రభువా, నేను చూపును పొందవలను అని అడిగాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని వాక్కునిచ్చిన ప్రభువు అతనికి చూపును అనుగ్రహించాను. కుష్ఠవ్యాధి కలిగిన్న 10 మంది ఆయనను చూచి, యేసు మమ్ములను కరుణించుము అని వేడుకునేది. ప్రభు అంతమంది యొక్క కుష్ఠవ్యాధిని స్వస్థపరిచను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకొనవలన, ఆత్మీయ వరములు కావలన, ఏదైనప్పటికీ ప్రభు వద్ద అడుగుడి, ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహించును. నేటి ధ్యానమునకి దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము నిర్గమాకాండము 39 మరియు 40 అధ్యాయము. సాయంత్రం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 మొదలుకొని 39 వచనములు. ప్రభు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.